నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో ప్రాపర్టీతో అయితే వచ్చామండి. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి యలమల కుదురు అండి. ఈ యలమల కుదురు అనేది ఇటు మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి కనుక చూసుకుంటే మనం ఉన్న ఈ లొకేషన్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అదేవిధంగా బస్ స్టాండ్కి కనుక చూసుకుంటే 7 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామండి. అదేవిధంగా మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనక ఉన్నటువంటి ఈ 3 వెస్ట్ ఫేస్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ అండి. వీటి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఇక మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎగ్జాంపుల్కి ఎన్ఎస్ఎం కానీ, నిర్మలా కానీ మనకు వచ్చేసి ఒక 4.5-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాయండి. అదేవిధంగా మీరు ఇటు కనుక గమనించినట్లయితే వెనక యలమల కుదురు టెంపుల్ అండి. అది యలంకుదురు దగ్గర నుంచి అవనగడ్డ వెళ్ళే మెయిన్ కరకట్టుకి మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి 120 మీటర్స్ దూరంలో అయితే మనం ఉన్నామండి. కరకట్టుకి రైట్ సైడ్లో అయితే మనం ఉన్నామండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్స్ గమనించగలరు, అన్ని హౌసెస్ ఏనండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక మనం ఉన్న ఈ వెంచర్లో ఈ హౌసెసే కాక ఓపెన్ సైట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఇక ఓపెన్ సైట్ వచ్చేసి మనకి గజం వచ్చేసి 20,000గా చెబుతున్నారండి. సెంటు పరంగా వచ్చేసి 9,68,000 పడుతుందండి. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి మనకి గజం వచ్చేసి 17,000 రూపాయలుగా చెబుతున్నారండి. ఎంటీ సైట్స్ కావాలన్నా కానీ మనకి 75 గజాల నుంచి 150 గజాల వరకైతే అవైలబుల్లో ఉన్నాయండి. అదేవిధంగా ఇక హౌసెస్ మెజర్మెంట్ వచ్చేసి మనకి రోడ్డు ఫేసింగ్ 17 అడుగులు, లోతు వచ్చేసి 40 అడుగులుగా ఇచ్చారండి. మంచి క్వాలిటీతో అయితే కట్టారండి. డైరెక్ట్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందనేది చూద్దాము. ఇక ఈ హౌసెస్ ముందున్న రోడ్లు కనుక గమనించినట్లయితే ప్రతి రోడ్డు మనకు 30 అడుగులుగా ఇచ్చారండి. ఇక మీరు కనుక గమనించినట్లయితే ఎలక్ట్రిసిటీ కూడా మనకి రెడీగా ఉందండి. లోపలికి వెళ్ళే హౌసెస్ చూద్దాము. ఇక స్టెప్స్ కనుక మీరు గమనించినట్లయితే మార్బుల్ కమ్ గ్రానైట్ మిక్స్తో ఇచ్చారండి. ఎదర ఎంట్రన్స్ వచ్చేసి గేట్ అనేది ఐరన్ గ్రేట్ ప్రొవైడ్ చేశారు. ఇక ఇంటి ముందు స్పేస్ వచ్చేసి మనకి 6 ఫీట్గా అయితే ఇచ్చారండి. ఇక స్టెప్స్ పరంగా చూసుకుంటే 3 ఫీట్ వైడ్లో ఇచ్చారండి. ఇక ఎదర కనుక చూసుకుంటే మనకి ఎంట్రన్స్ మీరు డోర్ కనుక గమనించినట్లయితే సింపుల్ డిజైన్తో టేక్వుడ్ దర్వాజా, టేక్వుడ్ డోర్ అయితే ఇచ్చారండి. సింపుల్ డిజైన్తో ఎదర ఎలివేషన్ టైల్స్తో ఇచ్చారండి. ఇక ఇటుపక్క గమనించుకుంటే మనకి 3 అడుగుల సంద అయితే ఇచ్చారండి. మీకు అక్కడ ఈశాన్యం మూల బోర్ అనేది ప్రొవైడ్ చేశారు. సార్ లోపలికి వెళ్ళి రూమ్ డైమెన్షన్స్ ఎలా ఉందనేది చూద్దామండి. ఇక మనం లోపలికి ఎంటర్ అవగానే కింద కనుక మీరు గమనించినట్లయితే మార్బుల్ ఇచ్చారండి 2x4 సైజులో. ఇక సీలింగ్ వచ్చి జిప్సమ్ ఇచ్చారు. కిటికీలకి ఐరన్ గ్రిల్స్ ఆర్ మస్కిటో మెస్లు అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. మనకి 12x13 సైజ్ అయితే ఉందండి. ఇక ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ సైజ్ అనేది 12x13గా ఇచ్చారండి. ఈ రూమ్ కూడా ఇక్కడ కూడా సీలింగ్ చూస్తే సింపుల్ డిజైన్లో ఇచ్చారండి. ఇక ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. ఇక ఈ కిచెన్లో నుంచి ఇటు బయటకు వచ్చినట్లయితే కనుక ఇది వాష్ ఏరియా కింద ఇచ్చారండి. ఇక్కడ కూడా మీకు ఒక 4 ఫీట్ సంద్ అనేది ఉంది. బోర్ పాయింట్ ఇదండి. ఇది వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారండి అవుట్ సైడ్. ఒకసారి ప్రైజు అది మనం ఓనర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి. వారు బయట ఉన్నారు. ఇక మనమైతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎండి గారితో అయితే ఉన్నామండి. నమస్తే అండి. నమస్తే అండి సార్. మీ పేరు? నా పేరు గోపి అండి. గోపి గారండి మనతో ఉన్నారు. సార్ ఇది ఎన్ని గజాల్లో కట్టారు, దీని ప్రైస్ ఎంత?
సార్ ఇది మేము 75 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసామండి. అలాగే దీని కొలతలు చూసుకుంటే 17 అడుగులు రోడ్డు వెడల్పండి, 17 అడుగులు లోతు 40లో చేసామండి. 75.5 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసామండి. దీంట్లో మేము ఒక బిల్డర్లా కాకోకుండా సొంత ఇల్లు ఎలా అయితే కట్టుకుంటామో అలా కన్స్ట్రక్షన్ చేసామండి. అంతే క్వాలిటీ మెయింటైన్ చేసాం. ఎక్కడా కూడా స్క్రాప్ ఐటమ్ అనేది ఎక్కడ వాడలేదండి. మీరు డైరెక్ట్గా వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని నచ్చితేనే కొనుక్కోండి. ఎందుకంటే ఇంత పక్కాగా చెప్తున్నామంటే క్వాలిటీ లైవ్లో చూస్తే మాకు బాగా అనిపించిందండి. ఇక ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి మీరు చుట్టూ గమనించినట్లయితే రిటైనింగ్ వాల్ 18 అడుగుల హైట్లో అయితే వెంచర్ వారే నిర్మించారండి. మీరు అది కూడా గమనించగలరు. ఇందులో ఉన్న మెయిన్ హైలైట్ ఇదేనండి. జనరల్గా రిటైనింగ్ వాల్ అంటే అందరూ ఏదో బ్రిక్ వాల్ అనుకుంటారండి. మనం మొత్తం కూడా కాంక్రీట్ వాల్ చేసామండి. ఆల్మోస్ట్ ఆల్ 18 ఫీట్ వరకు కాంక్రీట్ వాల్ ఉంటుందండి. సో దీనికి మొత్తం కూడా 30 అడుగుల రోడ్లు ఇచ్చాము. ఈ చుట్టూ కూడాను మనకు రిటైనింగ్ వాల్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా మనం ఆల్రెడీ ఎలక్ట్రికల్ పవర్ కూడా తెప్పించామండి. ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక మేము 32 లక్షలు చెప్పడం జరుగుతుందండి. ఏదన్నా ఉందంటే స్లైట్లీ నెగోషియబుల్ అండి ప్రైస్ అనేది. ఇక ఇందులో హౌసెస్ కాక ప్లాట్లు ఏ సైజులో ఉన్నాయండి? సార్ ప్లాట్ సైజ్ వచ్చి మీరు 75 గజాలు కావాలంటే 75 గజాలు ఇస్తాం, 100 కావాలంటే 100 ఇస్తాం, 150 కావాలంటే 150 ఇస్తాం. చాయిస్ మీదండి. దీనికి మేము కోట్ చేసే ప్రైస్ సెంటు 9.5 లక్షలు చెప్తున్నామండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ 7,80,000 వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తుంది. అలాగే లీగల్ గా చూసుకుంటే మనం అన్ని కూడా లింక్ డాక్యుమెంట్ కనుక మనం చూసినట్లయితే 1983 నుంచి అయితే మనకి లింక్ డాక్యుమెంట్ ఉందండి. ఒకసారి జూమ్ చేయండి. 1983 నుంచి అయితే మనకి లింక్ డాక్యుమెంట్ ఉందండి. లీగల్ పరంగా చాలా జెన్యూన్ ప్రాపర్టీ అండి ఇది. సార్ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉందండి? గవర్నమెంట్ వాల్యూ 17,000 ఉందండి. ఇది మనకి యనమలగుదురు మన తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి. యనమలగుదురు కింద ఉంది. అలాగే దీనికి బ్యాంకు లోన్ 14,000 వరకు గజానికి వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 7,80,000 సెంటుకి వస్తుందండి. మనం కోట్ చేసే ప్రైస్ 9.5 లక్షలు చెప్తున్నామండి సెంటు. ఇక విన్నారు కదండి వెంచర్ యొక్క ఎండి గారి మాటల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ సంప్రదించగలరండి. ఇందులో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉందండి. ఎటువంటి కమిషన్ లేకోకుండా డైరెక్ట్గా మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, ఎటువంటి కమిషన్ తీసుకోబడదండి. డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ అనేది వారితో మిమ్మల్ని కాంటాక్ట్ చేపిస్తామండి. మీకు మేము చెప్పే కంటెంట్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.